శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు జోగినాయుడు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి గ్రీవియన్స్కి వచ్చినటువంటి ఫిర్యాదులను తహసీల్దార్లు తేలిగ్గా తీసుకోవద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పొట్కర్ తహసీల్దార్ను ఆదేశించారు. సీఎం గ్రీవియన్స్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పలాస టీకేఆర్ కళ్యాణ మండపంలో పలాస డివిజన్ సంబంధించి ఏర్పాటు చేసినటువంటి తహసీల్దార్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవియన్స్ సెల్ అనేది ప్రత్యేక వేదికని ఆయన అన్నారు. జిల్లాలో పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్చాపురం, కంచిలి, నందిగామ మండలాల రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఆయన ఇటీవల ఒక సమీక్ష సమావేశం పలాసలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తహసీల్దార్ లాగిన్కి వచ్చినటువంటి ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో వాటిలో సమాధానం ఉంచాలన్నారు. లాగిన్లో కంప్యూటర్ ఆపరేటర్లు తప్పుడు సమాచారం పెట్టినా దానికి తహసీల్దారే బాధ్యత వహించాలన్నారు. తాను కూడా తహసీల్దార్పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా శరవేగంతో అభివృద్ధి చెందడానికి రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషించాలని చెప్పారు. భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలో పలాస డివిజన్లో, టెక్కలి పలాస డివిజన్ మధ్యలో 10,000 ఎకరాల్లో 20,000 కోట్లతో భారీ పరిశ్రమలు రానున్నాయని, వీటికి సంబంధించి భూసేకరణ, ఇతరత్ర కార్యక్రమాలు రెవెన్యూ శాఖ చేపట్టాలని, ఇందులో జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రధాన భూమిక రెవెన్యూ శాఖ పోషిస్తుందని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామి జిల్లాగా తయారు చేయడానికి అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు సమిష్టి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 5% మంది మాత్రమే మహిళా పైలట్లు ఉండగా మన దేశంలో 15% మంది పైలట్లు ఉన్నారని, ఇది ఎంతో గర్వకారణమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దీనికి 20% పెంచడమే తమ లక్ష్యమని ప్రకటించారు. చిన్నప్పుడు ఆకాశంలో విమానం చూసి ఆనందించిన ప్రతి ఒక్కరూ అదే విమానయాన రంగంలో పనిచేస్తే వచ్చే అనుభూతిని తెలుసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే లక్షణం ఉన్నవారని, దీనికి మరింత నైపుణ్యం జోడిస్తే జీవిత లక్ష్యంలో రాణించవచ్చని ఆయన చెప్పారు. జీవితంలో ఉన్నత లక్షణం కలిగి ఉండడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవాలని, మరింత ధీటుగా రాణించాలని సూచించారు. బేటీకా ఉడాన్, దేశ్కా స్వాభిమాన్ అనే నినాదంతో విమానయాన శాఖ మహిళలకు అగ్రతాంబూలం ఇస్తుందని చెప్పారు. మహిళలకు ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పైలట్, ఎయిర్ హోస్టెస్, కస్టమ్స్, ఇంజనీరింగ్, ఇమిగ్రేషన్ సహా ఎన్నో విభాగాల్లో మహిళలకు గల అవకాశాలను ఆయన వివరించారు. గిరిజన వర్గాల జీవితాలను మెరుగుపరచడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ధర్తీ అభియాన్, జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పొట్కర్ పేర్కొన్నారు. గిరిజన సమాజం ఆరాధ్యాయుధంగా భావించే బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఆంధ్ర వరుస సరిహద్దులో మెలియాపుట్టి మండలంలో వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా గిరిజనుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలను ఈ సభలో వివరించారు. ఐటీడీఏ సీతంపేట ప్రాజెక్ట్ ఆఫీసర్ యశ్వంత్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, సికిల్ సెల్ ఎనీమియా బాధితులను ఐటీడీఏలో గుర్తిస్తున్నామని, వారికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామని చెప్పారు. పీఎం జన్మ కింద 11 అంశాల అమలు గిరిజనులు తీసుకెళ్తున్నామని, అన్ని గిరిజన పాఠశాలల్లో ప్రత్యేకంగా క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున గిరాకీ కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సేంద్రియ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉందని, సీతంపేట, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 21 గిరిజన మండలాల్లో కూడా సేంద్రియ ఎరువుల పెంపకానికి, సేంద్రియ ఉత్పత్తుల పెంపకానికి అగ్రతాంబూలం ఇస్తున్నామన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఈ సభలో పలువురు ప్రజాప్రతినిధులు చెప్పారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాల్లో సుమారు 110 కోట్లతో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి అటు విద్యార్థులకు, ఇటు గిరిజన ఆదివాసీ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగును అందించడమే తమ లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పొట్కర్ పేర్కొన్నారు.